హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాష్ రాజ్ గారు వరుస ట్వీట్లు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడం మనం చూస్తూ ఉన్నాంగా. అయితే ఇప్పుడు ఒక వర్షన్ బయటకు వచ్చింది. ప్రకాష్ రాజ్ గారు వెనకాల ఒక పెద్ద నేత ఉన్నాడు అని కూడా అంటున్నారు. మరి ఎవరు ఆ నేత? అసలు ప్రకాష్ రాజ్ గారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్. సో ప్రకాష్ రాజ్ గారు మనం చూస్తూ ఉన్నాం, వరుసగా ట్వీట్లు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ గారి పైన విమర్శలు చేయడం కూడా మనం చూస్తాం. సో ఎందుకు ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు వెంట పడుతున్నారని ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ చూస్తే మనం ఇటేమో ప్రకాష్ రాజ్ గారిని టీడీపీ వాళ్ళేమో విమర్శిస్తున్నారు, ఈ నరేషన్ బయటకు తీస్తున్నారు. అటేమో వైసీపీ వాళ్ళు ప్రకాష్ రాజ్ గారిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పొలిటికల్ రెండు పార్టీస్ మధ్య ప్రకాష్ రాజ్ గారు ఆ విధంగా నిలబడిపోవడం మనం చూస్తున్నాం. మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటంటే? ప్రకాష్ రాజు ఈ లడ్డు విషయంలో ఎవరు రియాక్ట్ అవనంత అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతూ వస్తున్నాడు. అవును, ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రకాష్ రాజు మొదటి రియాక్షన్ కి వెంటనే పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇచ్చాడు. ఆయన మొదటి ట్వీట్ కి పవన్ కళ్యాణ్ రియాక్షన్ వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ప్రకాష్ రాజు రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా అది నేను తర్వాత 30వ తారీఖు తర్వాత రియాక్ట్ అవుతానని చెప్పి కూడా ఆ మరుసటి రోజు మళ్ళీ రియాక్ట్ అయ్యాడు. ఎప్పుడైతే కార్తీక్ క్షమాపణ చెప్పాడో ఇక లాభం లేదని రియాక్ట్ అయిపోయాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉండటం అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని బయటికి తీసుకొచ్చి వైరల్ చేయడము, ప్రకాష్ రాజు ప్రశ్నని మళ్ళీ ముందు పెట్టడము ఇలా చేస్తూ వస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ప్రకాష్ రాజు వెనక జగన్ ఉన్నాడా అని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే వచ్చాయి. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ని ఈ విధంగా ప్రకాష్ రాజు క్వశ్చన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఓకే, అయితే ఎప్పుడు ఏపీ రాజకీయాల మీద డైరెక్ట్ గా కౌంటర్లు అయితే వేయలేదు. ఇప్పటికి కూడా ఏపీ రాజకీయాల మీద కౌంటర్లు వేయట్లేదు. ఆయన కేవలం పవన్ కళ్యాణ్ ఉద్దేశాల మీద మాత్రమే కౌంటర్లు వేస్తున్నాడు. సో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన చర్యలు కావచ్చు, వీటన్నిటి మీద మాట్లాడట్లేదు. సో బహుశా ఆ యాంగిల్లో ఆయనకు అవేర్నెస్ లేకపోయి ఉండొచ్చు. ఏం జరుగుతుంది ఏంటంటే అవేర్నెస్ లేకపోవచ్చు. కాకపోతే పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి ఈ లడ్డు ఇష్యూ మీద ప్రత్యేకంగా ఇప్పుడు వైరల్ అయింది కాబట్టి ఆయన దృష్టి పెట్టి దాని మీద కామెంట్లు అయితే చేసి ఉండొచ్చు. మరి దీని వెనకాల ఎంతవరకు జగన్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి చూస్తే చాలా వరకు రాజకీయాల్లో ఎవరో ఒకరిని మధ్యలో పెట్టి ఆ వ్యక్తుల చేత మాట్లాడించడము, ఆ వ్యక్తుల్ని తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేసి వాళ్ళ ఉద్దేశాలన్నీ ఆ మధ్యలో ఉండే వ్యక్తి మాట్లాడతాడు. ఇటువంటిది మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎవరు తీసుకొచ్చారనే విషయంలో మనం చర్చలు చేస్తున్నాం. వెనకాల బీజేపీ ఉండి నడిపిస్తుందనే చర్చలు అయితే మనం చేస్తూనే ఉన్నాం. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అదే విధంగా మళ్ళీ తెలంగాణ నుంచి మాధవీలత లాంటి వాళ్ళు మళ్ళీ ఏపీ వెళ్ళి అక్కడ కామెంట్లు చేయడాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఎవరు అయినా సరే మాట్లాడితే వాళ్ళ వెనక ఒక రాజకీయ ఉద్దేశమో ఏదో లేకుండా మాటలు వస్తాయా అనే అనుమానాలు అయితే కలుగుతాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రకాష్ రాజు ఇష్యూ కొంచెం డిఫరెంట్. మిగతా ఎవరైనా మాట్లాడితే దాని వెనకాల ఉద్దేశాలు మనం ఊహించవచ్చు, కానీ ఇది కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ప్రకాష్ రాజు ఎప్పుడు కూడా జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్ తోటి అనేక రాజకీయ పరిణామాల మీద క్వశ్చన్లు చేస్తాడు. ముఖ్యంగా గమనిస్తే ప్రకాష్ రాజు మీద ఇప్పుడు వస్తున్న విమర్శ ఏంటంటే తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ హిందూ ధర్మం మీద అవమానకరంగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పేసి ఒకటి వైరల్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రకాష్ రాజు కూడా చర్చికి వెళ్ళి చర్చిలో ప్రీస్ట్ తోటి ఆ ప్రేయర్ చేయించుకోవడం ఇది వైరల్ అయింది. ఈ ఫోటోలు పెట్టేసి ప్రకాష్ రాజు కూడా క్రిస్టియనే కాబట్టే జగన్కి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి దాన్ని పట్టుకొని తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ వేరు వేరు కాంటెక్స్ట్లో ఉన్న విషయాలు. అంటే ప్రకాష్ రాజు లౌకికవాదని చెప్పుకున్నా సరే లౌకికంగా ఉండడు, అతను ఈ విధంగా మాట్లాడుతాడని పవన్ కళ్యాణ్ అంటాడు. నిజానికి లౌకికవాద అనేవాడు నిజంగానే అన్ని మతాలకి సమాన ప్రాతినిధ్యం ఇస్తూనే మాట్లాడాలి. ఒక మతానికి అనుకూలంగా ఇంకో మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది సరైంది కాదు. ఈ టాపిక్ లో కూడా ప్రకాష్ రాజు ఎప్పుడు కూడా హిందూ మతాన్ని ఇన్సల్ట్ చేస్తున్నో మరొకటో చేస్తూ మాట్లాడలేదు. గమనించి చూస్తే కేవలం ఆ ఇష్యూని రాజకీయంగా ఎందుకు వాడుకుంటున్నారని మాత్రం ప్రశ్నించాడు. ఇది ఇక్కడ ఉన్న ప్రశ్న. దీన్ని జగన్ కూడా ఇదే మాట్లాడుతున్నాడు. సో వీళ్ళిద్దరు వెర్షన్లో దగ్గరతనం ఉండటం వల్ల కూడా ఈ మాట అయితే వచ్చింది. కానీ గమనించి చూస్తే జగన్కి ప్రకాష్ రాజ్కి ఎటువంటి లాలూచి కానీ ఎటువంటి ఒప్పందం కానీ ఉన్నట్లుగా కనపడదు. మనకి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఇలాంటి లాలూచీలకు దిగి మాట్లాడే వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే ఈ ఇష్యూలో ముఖ్యంగా మోదీ వెనకాల ఉన్నాడు అని గుర్తించాడు కాబట్టి ప్రకాష్ రాజు రియాక్ట్ అవుతున్నాడు. లేకపోతే ఇంత రియాక్ట్ అవ్వకపో, ఎప్పుడో వదిలేశాడు కూడా. 30వ తారీఖు మాట్లాడతాను, ఎందుకంటే ఆ లోపు సద్దుమణిగిపోతుంది, ఇవ్వాల్సిన వివరాలు ఇస్తే సరిపోతుందని ప్రకాష్ రాజు భావించాడు. కానీ ఇది సద్దుమణిగేలా లేదు, ఇది ఇంకా వేరేగా దారి తీస్తుందని చెప్పేసి రియాక్ట్ అయ్యాడు. ఈ ప్రకాష్ రాజు రియాక్షన్లు ఇక తట్టుకోలేక ఈ నిన్న పవన్ కళ్యాణ్ కూడా వెర్షన్ మార్చాడు. నిజం చెప్పాలంటే ఏమన్నాడంటే, ప్రకాష్ రాజు మీద నాకు గౌరవం ఉంది, ప్రకాష్ రాజు ఏమీ నా మీద కోపంతోటో లేకపోతే వ్యతిరేకతతో మాట్లాడే వ్యక్తి కాదు, ఆయనతోటి నేను సినిమాలు చేసినప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేశాను, ఆయనతో వర్క్ చేయడం నేను ఎంజాయ్ చేస్తానని చెప్పి కూడా అన్నాడు.
నిన్న ప్రత్యేకంగా అది అనాల్సిన పని లేదు. అవును. ఎందుకు అనాల్సి వచ్చిందయ్యా అంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్ట్రాటజీల విషయంలో ప్రకాష్ రాజు క్వశ్చన్లు రీజనబుల్గా ఉన్నాయని పవన్ కళ్యాణ్ కూడా అర్థమై ఉండాలి బహుశా. ఎందుకంటే బయటపడకపోవచ్చు కానీ అలా అర్థమయ్యే ఉండాలి. కాబట్టే సరే ఇక డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ విధంగా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ రియాక్షన్ ఇచ్చినా మళ్ళీ ప్రకాష్ రాజు ఏమాత్రం తగ్గడు. ఆయన క్వశ్చన్లు గట్టిగానే ఉంటాయి. దానికి సమాధానం చెప్పుకునే పరిస్థితులు కూడా పవన్ కళ్యాణ్ లేడు ఇప్పుడు. ఎందుకంటే ఆయన స్ట్రాటజీలు ఆ విధంగా ఉన్నాయి. మతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చాడో అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి కూడా అనేక మంది లీడర్లు ముందుకు వచ్చేసారు మతాన్ని తీసుకొస్తున్నారని చెప్పేసి. కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో పెరుగుతున్న వ్యతిరేకత కానీ, పవన్ కళ్యాణ్ ఎందుకు మతాన్ని చేస్తున్నాడని చెప్పేసి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ఇదంతా పవన్ కళ్యాణ్కి అర్థమైంది. నిజానికి ప్రకాష్ రాజు వ్యాఖ్యలకు ఆయన సమాధానం చెప్పకుండా వదిలేసి ఉంటే అసలు పవన్ కళ్యాణ్ అగ్రెషన్ అనేది ఎవరి దృష్టిలో పడేది కాదు. ఆయన దీక్ష ఏదో ఆయన చేసుకుంటాడు, మొత్తానికి దానికి సొల్యూషన్ ఏదో సిట్ వేసింది, సొల్యూషన్ తీసుకొస్తారు, అయిపోయేది. ఎప్పుడైతే రియాక్ట్ అయ్యాడో దానికి సంబంధించి 1-4 మాటలు ముందుకు తీసుకురావడం వల్ల పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫోకస్ అయ్యాడు. అయితే ఆయన స్ట్రాటజీస్ని తప్పుపడడం మొదలెట్టేశారు. చేగువేరా అన్నావు, ఇటు చూస్తేమో రైట్ వింగ్లో ఉన్నావు, లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్కి ఎలా షిఫ్ట్ అయ్యావు అసలు? ఇప్పుడు నీ సిద్ధాంతాలను బట్టి నీ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే నీ అనుచరులు కావచ్చు, ఎటువంటి సిద్ధాంతాలు ఏర్పరచుకొని ముందుకు నడవాలి అని చెప్పి క్వశ్చన్లు వచ్చినప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాడు? అట్లా ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ కూడా మాట మార్చిన పరిస్థితి వచ్చింది. సో ఇది ఇందులో ఉన్న విషయం. తప్పితే మరి ప్రకాష్ రాజును వైసీపీ ఉపయోగించుకోవట్లేదా అంటే ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీకి అనుకూలమైన సిద్ధాంతము ఏదైనా మాట వచ్చినప్పుడు ఉపయోగించుకుంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది. ముందు నుంచే ప్రకాష్ రాజ్ గారు అంటే బీజేపీ యాంటీ బీజేపీ అని చెప్పుకోవచ్చు, చాలా సందర్భాల్లో ఆయన ట్వీట్లు చేశారు. అయితే పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి కూడా ఆ మధ్య ఒక చర్చ కూడా జరిగింది. ప్రకాష్ రాజ్ గారు ఎంట్రీ ఇవ్వచ్చేమో పొలిటికల్ గా ఈ విధంగా కామెంట్ చేస్తున్నారని చెప్పేసి, మరి అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఆల్రెడీ ఆయన కర్ణాటక నుంచి ఒకసారి పోటీ చేశాడు లాస్ట్ టర్మ్ లో. మోదీ గారు సెకండ్ టర్మ్ లో వచ్చినప్పుడు పోటీ చేసి ఓడిపోయాడు. అయినా సరే ఆయన వేడి తగ్గలేదు, అదే స్థాయిలో రియాక్షన్ ఇస్తున్నాడు. అంటే పోటీ ఆల్రెడీ అక్కడ వాళ్ళ స్టేట్ లో అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది కానీ అది వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే జాతీయ రాజకీయాల్లో ఆయన ఎంట్రీ అనేది ఊహించవచ్చు మనం. ఖచ్చితంగా అటువంటిది ఈసారి టర్మ్కి అయితే మనం ఊహించవచ్చు. అవకాశం కూడా బాగానే ఉంది. ఎందుకంటే 4th టర్మ్కి వచ్చేసరికి మోడీ ఇమేజ్ ఇంకా పడిపోబోతుంది అనే వాదనలు అయితే ఒకవైపు వస్తున్నాయి. సో దానికి ప్రకాష్ రాజు జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్లు కూడా కొంతవరకు తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి సౌత్ ఇండియాలో ఆ స్కోప్ అయితే ఉంది. సో మరి ప్రకాష్ రాజ్ గారు అయితే ఈ విధంగా ట్వీట్స్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది ఈ విషయంలో? జగన్ ఆల్రెడీ అన్ని స్ట్రాటజీలు చేసి అన్ని ఫెయిల్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కూర్చున్నాడు. అది జగన్ పొజిషన్. ఇప్పుడు ఆయన నాయకులను బయటకు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడు. రోజా గారు తమిళనాడు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ తాడేపల్లి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మరోవైపు నిన్న పోసాని గారిని తీసుకొచ్చాడు. పోసాని వచ్చేసి మీరు మతాన్ని రాజకీయాలకు వాడుతున్నారని చెప్పేసి ఆయన స్టైల్లో మొదలెట్టేశాడు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ పెళ్లిళ్ళ విషయం మళ్ళీ తీసుకొచ్చారు ప్రస్తావన. సో ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా రకరకాల మాటల్లోకి ముందుకు తీసుకొచ్చారు. అంటే హిందూ ధర్మాన్ని అనుసరించే పవన్ కళ్యాణ్ మరి హిందూ ధర్మం ప్రకారం విడాకులు ఇవ్వకుండా 3వ వైఫ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఏంటి దీని పరిస్థితి అని చెప్పేసి క్వశ్చన్లు చేస్తున్నారు. ఇట్లా ఆయన్ని నైతికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చేసరికి ఇక పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడ్డాడు. సో ఇప్పుడు స్ట్రాటజీలు మార్చారు. అయితే ఈ లోపే జరగాల్సిన డ్యామేజ్ పూర్తిగా జరిగిపోయింది. ప్రజల్లో జగన్ హిందూ మత వ్యతిరేకి అనే ఇమేజ్ అనేది క్రియేట్ చేయగలిగారు. ఇప్పుడు దాన్ని జగన్ తుడిచిపెట్టుకోవాలి, జగన్ తుడిచేయాలి అంటే కనీసం ఒక 6 నెలల ప్రణాళిక ఉంటే తప్ప సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్ రాజకీయాలకి